ప్రస్తుతం మనం ఈ వీడియోలో CUET పీజీ అంటే సిలబస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడు CUET పీజీ ఎగ్జామినేషన్ ఉంది కదా! సో, దానికి సంబంధించి సబ్జెక్ట్ వైస్ సిలబస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్‌గా చెప్తా. అయితే ఫస్ట్ మనం గూగుల్‌లోకెళ్ళి CUET పీజీ అని టైప్ చేయాలి. సో, వెంటనే మనం సెర్చ్ నొక్కగానే మనకైతే సైట్స్ అయితే వస్తాయి చూడండి. ఇక్కడ CUET పీజీ 2024 ఉంది. సమర్థ్ పోర్టల్ ఉంది. అండ్ అట్లనే ఇక్కడ NTA సైట్ కూడా ఉంది చూడండి. NTA సైట్ ఉంది చూడండి. సో, ఈ NTA సైట్ పైన క్లిక్ చేయండి. NTA సైట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి ఒక్కసారి మనకు సైట్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెనూ అని ఉంది కదా! ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి కదా! ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే సో, మీకు ఇక్కడ ఇట్లా వస్తాయి చూడండి. రైట్, ఇక్కడ సిలబస్ ఉంది కదా! సో, ఈ సిలబస్ పైన క్లిక్ చేసేయండి. సో, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్ సిలబస్ వస్తాయి చూడండి. ఒక్కో సబ్జెక్ట్ సో, అన్నీ ఉంటాయి ఇక్కడ. BEd ఉంటుంది, MAd ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ పేపర్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. హ్యుమానిటీస్ కోర్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు ఏది కావాలంటే అదైతే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ మీకు ఒక సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా జువాలజీ డౌన్లోడ్ చేసి చూపిస్తా ఉన్నా నేను. సో, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఒక్కసారి రైట్. సో, ఇట్లా మీరు ఏ పీడిఎఫ్తో ఏ యాప్తో ఓపెన్ చేస్తారో ఆ యాప్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. సో, రైట్ ఇదన్నమాట. ఇదిగో ఇట్లా సిలబస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు. సో, మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఆ యూనిట్ ఏంటి, ఆ చాప్టర్ ఏంటి, ఆ టాపిక్ ఏంటి అని మాత్రమే మెన్షన్ చేశారు. సబ్ టాపిక్స్ కావచ్చు అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. సెల్ బయాలజీ అంటే మనం సెల్ బయాలజీ గురించి ఇంకా టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో, ఇట్లా ప్రతి యూనిట్ ప్రతి చాప్టర్ నేమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే చదువుకొని ఉండాలి. రైట్, ఇక్కడ మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా. అసలు ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే, ఇప్పుడు మీరు సపోజ్ MSc జువాలజీ కోర్సు చేద్దాం అనుకుంటున్నారు. MSc జువాలజీ కోర్సు టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారు. కాకపోతే మీరు MSc జువాలజీ టెస్ట్ అనేది ఒక టెస్టే రాసి చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ MSc జువాలజీ అడ్మిషన్స్ తీసుకుంటాయి. సో, మీరు టెస్ట్ రాసిన తర్వాత క్వాలిఫై అయితే అడ్మిషన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఏ యూనివర్సిటీలో అంటే ఆ యూనివర్సిటీలో. రైట్, మీ స్కోర్ కార్డ్ మీద ఉన్న స్కోర్ని బట్టి. బట్ ఇక్కడ వచ్చే డిస్టర్బెన్స్ ఏంటి అంటే, ఒక్కో సెంట్రల్ యూనివర్సిటీకి ఒక్కో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఎట్లా అంటే డిగ్రీలో ఈ కోర్సు ఉంటేనే మీరు MSc జువాలజీకి అడ్మిషన్ తీసుకుంటాం మేము అని ఒక యూనివర్సిటీ అంటది. ఒక యూనివర్సిటీ ఏమంటుంది అంటే, మీరు డిగ్రీలో ఏ కోర్స్ చేసినా MSc జువాలజీ మా యూనివర్సిటీలో చేసుకోవచ్చు అని ఇంకో యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడుతుంది. సో, ఎగ్జామ్ రాసినాక ఇవన్నీ తెలుసుకోవడం కన్నా ఎగ్జామ్ రాసే ముందే ఇవన్నీ తెలుసుకోవడం చాలా బెటర్. మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా తెలుసుకోవాలి? మా కోర్స్కి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక్కో యూనివర్సిటీ పెట్టిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. రైట్, సో, ఇక్కడ మీరు మళ్ళీ మెనూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ పేపర్స్ కనిపిస్తూ ఉంది కదా! సో, టెస్ట్ పేపర్స్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మీకు టెస్ట్ పేపర్ అని ఇక్కడ స్క్రీన్ మీద ఉంది చూడండి. సో, ఇప్పుడు మీకు ఏ పేపర్ అయితే అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే వెతుకుతున్నారో ఆ సబ్జెక్ట్ని చూసి అక్కడ క్లిక్ చేయండి. సపోజ్ మీరు రైట్ ఇంగ్లీష్ వెతుకుతున్నారు అనుకోండి. రైట్, ఇంగ్లీష్ వెతుకుతున్నారు మీరు. ఇంగ్లీష్ కోర్సు అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు. సో, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి, ఇంగ్లీష్ కోర్సు ఏ యూనివర్సిటీస్లో ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో, ఫస్ట్ ఏమో ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్ చూపిస్తూ ఉంది. తర్వాత మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ చూపిస్తుంది. ఇది కొంచెం చూడండి, సెంట్రల్ యూనివర్సిటీస్ చూపిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీస్లో MA ఇంగ్లీష్ ఉందని చూపిస్తుంది. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ చూపిస్తుంది. అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టుగెదర్లీ దే విల్ రన్ దీస్ యూనివర్సిటీస్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు ఒక్కో యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఒక్కో యూనివర్సిటీ పెట్టిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ దానిపైన రావట్లేదు, ఒక్క నిమిషం, సైట్ మే బీ బిజీ. రైట్, ఇక్కడ లోగో పైన క్లిక్ చేయండి. ఒక్కో యూనివర్సిటీ లోగో పైన క్లిక్ చేయగానే ఇగో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి. ఇగో MA ఇంగ్లీష్ కోడ్ ఇచ్చారు. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఎలిజిబిలిటీ ఫర్ ద ప్రోగ్రామ్, డిగ్రీ ఏంటి, కోర్స్ ఆఫర్డ్, టెస్ట్ పేపర్ కోడ్, ఎలిజిబిలిటీ ఫర్ ద ప్రోగ్రామ్. సో, ఇప్పుడు మీరు MA ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేయండి. రైట్, సో, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఫర్ అడ్మిషన్ టు ద ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఇన్ BA హానర్స్ ఇన్ ఇంగ్లీష్
చూసారు కదా. సో బీఏ లిటరేచర్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే బీఏ హానర్స్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంట అడ్మిషన్ తీసుకునేప్పుడు, రైట్. అండ్ ఇక్కడ ఏ క్యాండిడేట్ who has passed in the qualifying examination without English literature subject shall be considered subject to the availability of the seats. సో ఇక్కడ చూడండి, ఎవరైతే డిగ్రీలో లిటరేచర్ లేకుండా, డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ కాకుండా వేరే కోర్సులు చదివిన వాళ్ళకి తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తామని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇట్లా ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే రాసుకొని పెట్టుకోండి, చాలా బెటర్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసేప్పుడు మంచిగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ కోర్సు ఎక్కువ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం మీట్ అవుతున్నామా లేదా, రీచ్ అవుతున్నామా లేదా అనేది కూడా తెలుస్తుంది. మన ఛానల్లో సిపి గెట్ ఇన్ఫర్మేషన్ కూడా కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణలో కండక్ట్ చేస్తారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంటే స్టేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి. సో దానికి సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తాను. ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ రాకపోతే మళ్ళీ మనకు స్టేట్ యూనివర్సిటీసే కదా ఇంకా. సో దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మన ఛానల్లో క్లియర్గా ఇస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.